హాయ్ అండి, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మరి శుభ సాయంకాలపు వేళ ప్రతిరోజు సజ్జనులతో ఈ సాంగత్యం చాలా బాగుంది, అవునా? గత 45 రోజులుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్విరామంగా చేసుకుంటూ వస్తున్నాం. సజ్జనులు మీన్స్ మరి మంచి వ్యక్తిత్వాన్ని మార్చుకొని, సో ఎలా వాళ్ళు మార్చుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని త్రూ మెడిటేషన్, ధ్యానం ద్వారా, సో ఒక గురువు యొక్క ప్రోత్సాహంతో, ఒక గురువు యొక్క సాంగత్యంలో వారు వారి వ్యక్తిత్వాన్ని మార్చుకొని వారి ప్రవర్తన విధానాన్ని మార్చుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో మరి అలాంటి మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనం ప్రతిరోజు ఈ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం, అవునా? సక్సెస్ఫుల్ గా 45 రోజులు కంప్లీట్ కూడా చేసేసుకున్నామండి. సో మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి. సో మరి వారి నుండి ఈ జ్ఞానాన్ని అందుకుందాం, ఆ విషయ జ్ఞానం ఏంటో మనం కూడా సేకరించుకుందాం. సో మరి ఇలా ఎందుకంటే పత్రి గారు ఒకటి సూచించారు. సో ఏంటంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, సో అధ్యాయం, పిరమిడ్ ధ్యానం, ఇవన్నీ కూడా సూచించారండి. అందులో భాగంగానే ఈ సజ్జన సాంగత్యం మనం చేసుకుంటూ వస్తున్నాం. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పత్రి గారిని మీరు చూసింటారు, పత్రి గారితో సాంగత్యం చేసింటారు. సో మరి ఆయనలో మీకు నచ్చిన విషయాలేంటి, నచ్చనివంటూ ఉన్నాయా ఆయనలో? అలా అయితే ఆయన కంప్లీట్ మ్యాన్ అవ్వరు కదా. సో మరి ఏ విధంగా ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు అంటే, ఆయన ఒక జీవితానికి మనకు కావలసిన ఒక పాఠాన్ని మనకు నేర్పించారు కదూ. సో ఎలా జీవించాలి, జీవిత విధానం ఏంటి, జీవన విధానం ఏంటి, మనం ఎలా ఉండాలి అంటే, ఇలా నాకు తెలిసి ఇలా ఏ గురువు కూడా ఇలా నేర్పించలేదు సార్. నువ్వు బాగుపడు, ఇలా ఇది చెయ్యనే చెప్పారు, కానీ దగ్గరుండి మనకి ప్రతిదీ నేర్పించిన వారిలో చాలా చాలా అరుదుగా ఉంటారేమో, నాకైతే తెలియదు. నేను చూసినప్పటికీ మటుకు పత్రి గారే. సో మరి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? సో దాన్ని ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లైఫ్ లో? ఎలాంటి చేంజెస్ మీకు వచ్చాయి అలా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా? సో మీరు ప్రెజెంట్ చేస్తున్న సేవలు ఏంటంటే, మీ వరకు మీరు ఆనందాన్ని అది పొందుతున్నారా, ఆ ఆనందాన్ని అందరికి పంచుతున్నారా? ఇలా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సెషన్. ఈరోజు నాకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించాను మీకు. ఎస్, ఈ కంప్లీట్ మ్యాన్ పత్రిజీ గారు అద్భుతం. మా గురుదేవులకి నా ఆత్మ ప్రణామములు. ఓకే మాస్టర్స్, ఓకే అండి. నా పేరు ప్రకాష్ బుద్ధ. ఎస్, ముందుగా నాకు పరిచయమైన పత్రిజీ గారు 1997లో పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మార్గంలోనే నడుచుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఇంతటి అద్భుతమైన అవకాశం కల్పించిన ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామములు. ఇట్స్ రియలీ గ్రేట్. ఇట్స్ ఎ కంప్లీట్ మ్యాన్ అంటే 100% హీఈస్ ద కంప్లీట్ మ్యాన్. ఎస్, ఒప్పుకోవాలి. మొదట్లో పరిచయం అయినప్పుడు ధ్యానం అంటే మనకి ఏమీ తెలియని స్థితి. 97లో అప్పుడు డాక్టర్ జీకే గారు తీసుకురావడం జరిగింది, అనంత గారు. ఎస్, వైజాగ్లో తీసుకొచ్చి మాకు పరిచయం చేయడం, రెడ్డి అడిగే ఇంట్లో పరిచయం చేయడం జరిగింది. అప్పుడు ధ్యానం అంటే ఎవరికి ఏమి తెలిసింది లేదు. ఆ 3 అక్షరాలు కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడో అది ఎవరో ఉచ్చారణ చేస్తే తెలియదు తప్పితే అది ధ్యానం అంటే ఏమి తెలియని స్థితి. ఓకే, అటువంటి సమయంలో నేను వైజాగ్ జాబ్ చేస్తున్న టైంలో, వార్తల్లో జాబ్ చేస్తున్న సమయంలో ఈ పత్రిజీ గారిని తీసుకొచ్చి రెడ్డి నాయుడు గారి ఇంటి దగ్గర ఈ అనంత్ అండ్ డాక్టర్ జీకే గారు తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ ధ్యానం అనేటప్పటికి ఇట్స్ ఎన్ ఇంట్రెస్ట్, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. నా చిన్నతనంలోనే నా హై స్కూల్ లెవెల్లోనే ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుందని మా మాస్టర్ చెప్పడం జరిగింది. ఆ టైంలో
అసలు ధ్యానం అంటే ఏమో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఆ ఏజ్లో చాలా చిన్న ఏజ్. ఓకే, నియర్ అబౌట్ 12 ఇయర్స్, ఐ థింక్ సో 12 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో ఆ సమయంలో ఎక్కడ యోగా సెంటర్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది, బట్ అక్కడ ఎవరు చెప్పనని చెప్పేశారు. తర్వాత మేము కూడా డ్రాప్ అయిపోయాం అంత. ఓకే, దాని తర్వాతగా ఇప్పుడైతే జాబ్ చేస్తాం, 97లో జాబ్ చేయడం జరుగుతుంది. జాబ్ చేసే సమయంలో పత్రిజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆల్రెడీ నా మనసులో ఎప్పటి నుంచో నాటుకుపోయింది ఈ ధ్యానం తెలుసుకోవాలని. బట్ చెప్పే గురువు లేరు, ఓకే, దాన్ని డైరెక్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. కనీసం దాని గురించి ఆలోచించే స్థితి కూడా మారిపోయింది. సో ప్రొఫెషనల్కి వెళ్ళిపోవటం, జాబ్లోకి వెళ్ళిపోవడం. సో ఆ సమయంలో కరెక్ట్గా ధ్యానంకి మా పత్రిజీ గారిని తీసుకురావడం జరిగింది, రెడ్నాడి ఇంట్లో పరిచయం. సో ఫస్ట్ టైమే పత్రిజీ గారిని చూసి ఆయన వేషధారణ నార్మల్గా రావడం జరిగింది. లాల్చీ వేసుకున్నారు, చిన్న గడ్డం ఉంది, ఒక నార్మల్ పర్సన్గా రావడం జరిగింది. అసలు గురువు గారు అంటే ఎట్లా ఉంటారా అని అనిపించింది. ఈయనేం గురువు, అసలు ఈయన ఎట్లా ఉన్నాడు? ఓకే, ధ్యానం గురించి చెప్తానంటున్నారు కదా, అంటే ఆయన పేరు కూడా వినలేదు ఎప్పుడు కూడా. సుభాష్ పత్రిజీ అని చెప్పడంతో అసలు ఎవరో ఎవరో వస్తున్నారు అని అనుకోవడం తప్పితే ఒక గురువు స్థానంలో ఊహించుకోలేదు. ఓకే, అక్కడ క్లాస్ చేయడం జరిగింది. ఆ రోజు నైట్ కూర్చున్నాము, ధ్యానంలో తీసుకెళ్లారు సారు. నిజంగా అద్భుతం. ఆ రోజు టెర్రస్ మీద చేసామండి ధ్యానం. సో ఒక్కసారి సిట్టింగ్లోనే ఒక 45 మినిట్స్ అంతా కూర్చోబెట్టారు సారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సో ఆ టైంలో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఆయన ఫ్లూట్ వాయించడం, ధ్యానం అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎలా వెళ్ళాలి అని కొంత ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా లిమిటెడ్గానే చెప్తారు, అంతరంగంలో టోటల్గా వెళ్ళిపోవడం చెప్పరు. ఎందుకంటే అప్పుడున్న స్థితి వేరు. సో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ సిట్టింగ్లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు రావడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. సో ఆ టైంలోనే డిసైడ్ అయ్యాం, ఎస్, ఈ ధ్యానం అంటే ఏంటి, ఇంకా డెప్త్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అలాగే పత్రిజీ గారితో ఆ పరిచయంలో ఆ టైంలో మొదటిగా ఉండడంలో, వైజాగ్లో ఉండడం ఏంటంటే, ఎవరు చాలా తక్కువ మాస్టర్స్ అండి, చాలా తక్కువ, ఇట్స్ ఎ రేర్ పీపుల్. సో ఆ సీనియర్ మాస్టర్స్ అంతా రావడం జరిగింది సార్ వెంట. కేశవరాజు గారని, భీమాస్ రఘు గారని, తర్వాత మన రాఘవరావు గారని, వీళ్ళంతా రావడం జరిగింది. వారందరి సమక్షంలో మనంతా కూర్చోవడం, ధ్యానం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం అట్లా జరిగింది. సో అక్కడ క్లాసులు జరిగి ప్రతి పౌర్ణమికి ఆయన రావడం జరిగేది ఎక్కువగా. వైజాగ్ రావటం కొత్త అండి. కొత్త సమయంలో ఆయన చెప్పేది అందరికీ అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన చెప్పేది చాలా కటువుగా చెప్పేవారు. ఓకే, నాన్ వెజిటేరియన్ గురించి చాలా ఎక్కువగా, చాలా రూడ్గా చెప్పడం జరిగేది. నాన్ వెజ్ తింటే మాని, ఎస్, ధ్యానంలో కూర్చో అని చెప్పేవారు తప్పితే ఒక్కొక్కరిని అయితే బయటకు పొమ్మనేవారు. అంత నిష్కర్షగా కూడా చెప్పిన గురూజీ అంటే ఈ రోజు తెలుసుకుంటున్నాం. అంత నిష్కర్షగా చెప్పిన మాస్టర్ ఎవరంటే ది గ్రేట్ మ్యాన్ బ్రహ్మ సుభాష్ పత్రి గారు. సో అలాగేంటంటే ఆయనతో వెళ్ళేవాడిని, క్లాసులకు వెళ్ళేవాడిని, నడిచేవాళ్ళు. ఆయన ఎక్కడికి ఎవరు దగ్గరికి వెళ్తున్నామని కూడా అడిగేవారు కాదండి. ఈరోజు క్లాస్ ఉందా, మార్నింగ్ సెషన్ నుంచి అంటే నేను ఆఫీస్ లీవ్ కూడా పెట్టుకుని, ఆయన వచ్చారంటే లీవ్ పెట్టుకొని ఆ 1 డే 2 డేస్ అనేది ఆయనతో పాటు తిరగడం జరిగేది. చిన్న చిన్న క్లాసులు, ఎక్కడెక్కడో చిన్న చిన్న క్లాసు, ఒక 2 ముగ్గురున్నా ఎక్కడో దగ్గర వెళ్ళిపోవాలి. ఆయన మొదట్లో గ్రౌండ్ వర్క్ ఎంత బాగా చేశారంటే అంత అద్భుతంగా చేశారండి. ఎటువంటి ఇది లేకుండా, అంటే లోపటి ఇగో లేకుండా, నేను ధ్యానం చెప్తున్నాను అంటే ఆ ధ్యానంలో ఉన్న విశిష్టతని చెప్పడం కోసం ఎటువంటి వారి దగ్గరికైనా వెళ్ళడం. అసలు ఏంటి ఈయన ఏదో చెప్తున్నారు, తీసుకెళ్తున్నారు, మనతో పాటు వచ్చేస్తున్నారు, గురుస్థానంలో ఎక్కడున్నారు, గురువు ఎక్కడున్నారు అని వెతకవలసి వచ్చేది. అసలు ఆయనలో గురువుని వెతకవలసి వచ్చేది. అంటే అంత ఫ్రీగా ఉండేవారు. రకంగా చెప్పండి, చాలా ఫ్రీగా ఉండేవారు, మనతో కలిసిపోయారు. ఓకే, కలిసిపోవడంతో అసలు గురుస్థానంలో కనిపించేది కాదు. ఎనీవే, అందులో చూద్దాం, మన ధ్యానంలో కూర్చున్నాం, బాగుంది, ఓకే, ఈ స్థితిని అనుభవిద్దాం, దీంట్లో ఇంకా ఎంత ఉందో, డెప్త్ ఉందో చూద్దాం అని చెప్పి వెళ్ళడం జరిగేది. క్లాసులకు వెళ్ళడం, క్లాసులో కూర్చోవడం, అంతా 5 మంది 10 మంది రావడం జరిగేది. సో ఇటువంటి సమయంలో పత్రిజీ గారంటే ఆ లోపలికి ఆయన ఫ్లూట్ వాయించి, అలాగే ఆయన సబ్జెక్ట్ చెప్తా ఉంటే నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఇంకా ఇందులో ఇంకా లోతు ఉందా, ఆయన అనుభవం కూడా చెప్పారు. అంటే ఏ రకంగా ధ్యానంలోకి వచ్చారు. హీస్ రియలీ కంప్లీట్ మ్యాన్. ఆయన అప్పటికే కొన్ని వేల బుక్లు చదవడం జరిగింది. ఓకే, ఆయన ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి
ఆ ఉద్యోగాన్ని సెలవు పెట్టి ఒక రూమ్ లో కూర్చొని పైన రూమ్ లో కూర్చొని సింగిల్ గా కూర్చొని ధ్యానం చేసుకోవడం, బుక్స్ రీడింగ్ చేసుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. సో ఆయన చెప్తా ఉంటే ఈయన బుక్కులు చదివారు అని అనిపి, కానీ అప్పటికే ఆయనలో అనర్గళం, ది వర్డ్, ఆయన మాట మాట్లాడేది ఎంత షార్ప్ గా వచ్చేది అంటే అంత అద్భుతంగా చాలా షార్ప్ గా వచ్చేది. అంటే ఆయన నైజం అది. ఏదైనా ఉన్నా నిష్కర్షగా చెప్పాలి. ఎవరికైనా ఎటువంటి వారైనా అనవసరం. అలాగే ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి, అంటే మాస్టర్స్ కలిసినప్పుడు ఒక్కొక్క మాస్టర్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. నాన్ వెజ్ గురించి చెప్పడం జరిగేది ఒక్కొక్కసారి. ఆ నాన్ వెజ్ గురించి చెప్పేటప్పుడు కొంతమంది మాస్టర్స్ డైరెక్ట్గా లేచి వెళ్ళిపోయేవారు. ఎంతమందినో మనం అంటే గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళని అందరినీ పిలిచేవాళ్ళమి, క్లాసులు చెప్పడం ఇవన్నీ జరిగేది. సో ఆయన ఏంటంటే ఏది చెప్పినా, ఎటువంటి వారు చెప్పినా నిష్కర్షగా ఆయన కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడేవారు. ఆ మా ఆయన చూసేటప్పటికి అసలు ఏంటిది, ఇంత ఇంత ఇదిగా చూస్తారు అంటే, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇంత అంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడడం అనేది నేను ఎక్కడ అంటే కొంత రేర్ పర్సన్స్ ఉండడం జరుగుతుంది. బట్ అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేవారు. నీకు ఇష్టమైందో ఉండు అన్నట్టుగా మాట్లాడు, ఎస్ కూర్చో కూర్చో అనేవారు ధ్యానంలో. ఏంటి ఇంత రూడ్గా చెప్తున్నారు అని అనుకునే వాళ్ళమి. ఎనీవే చూద్దాం, ఏదైతే ఉంటుందో చూద్దాం జరిగింది. అలాగే ధ్యానంలో కూర్చోటప్పటికి ఎంతెంతో అనుభవాలు. పౌర్ణమి ధ్యానం అనేటప్పటికి ఆయన మాతో పాటుగా వచ్చేసి నైట్ అంతా ఉండడం, ఆ నైట్ అంతా ధ్యానం చేయించడం అద్భుతం. సాగర్ నగర్ కోవుల దగ్గర తీసుకెళ్ళటం, అక్కడ ధ్యానం చేసి ఓకే ఆయన చెప్పారు. మనతో పాటుగా నడక, మనం ఏది పెడితే అదే తినే స్థితి. నాకు ఇది కావాలి అని అనేవారు కాదు. చాలా అల్పాహారం. ఆయన ఎక్కువగా తినేది బజ్జీ బజ్జీ అని తినేవారు. మిరపకాయ బజ్జీ ఒకటి తినేవారు ఆయనకి ఇష్టంగా. అలాగే అంటే మొదట్లో అయితే ఆయన కిచెన్ రూమ్లోకి వచ్చేవారు కాదు, కానీ బట్ ఆయన ఫ్రీ అయితే తీసుకున్నారు, మన దగ్గర ఫ్రీనెస్ తీసుకున్నారు. ఆయన రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి కాదు. నలుగురి మధ్య కూర్చొని ఆ డిస్కషన్ చేసేవారు. నైట్ 1 o'clock వరకు కూడా 12 o'clock వరకు కూడా ఆ డిస్కషన్. అంటే రేపు ప్రోగ్రామ్ ఏంటి, రేపు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అంత ఓపెన్గా డిస్కస్ చేసేవారు. ఓకే ఆయనలో ఎటువంటి ఆ, అంటే నాలెడ్జ్ కూడా తీసుకోవాలంటే ఆయన భయం వేసేది, అడగడానికి కూడా భయం వేసేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాసులో కొంతమంది స్లాబ్ కూడా అంటే కొట్టడం కూడా జరిగింది. అంటే కొంతమంది గురుస్థానంలో ఉన్న వారికి ఎదురుగా వచ్చే వ్యక్తి ఆయన దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి, ఏదో లాగేసుకోవాలి అన్న ఆతృత ఉంటుంటుంది. ఒక్కొక్కరికి కొంతమందికి ఉంటుంది. అంటే ఆ భక్తి భావంలోంచి వచ్చారు చాలా మంది. అందరూ కూడా మనం కూడా అదే భక్తి భావంలోంచి రావడం జరిగింది. అంటే ఆ పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు, యోగాలు ఆ స్థితి నుంచి రావడంలోని ఈ కొత్తగా ఏదో చెప్తున్నారు, ఈ మాస్టర్ దగ్గర ఏదో ఉంది, ఈ మాస్టర్ ఏదో మనకి ఇస్తారు అంటే అలవాటు అయిపోయింది. అందరి దగ్గరికి వెళ్ళడం, మాస్టర్ దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఏదో ఇస్తారు, మంత్రోపదేశం చేస్తారు, మనకేదో మనకు కావాల్సింది మనకి ఇచ్చేస్తారు. ఓకే మనం ఏదైతే కోరుకుంటున్నామో మనసులో కోరికలను వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అన్న ఒక దృక్పథంతో, ఒక ఐడియాతోటి అలాగా ఎప్పుడో చూడడం. అలాంటప్పుడు ఆయన ఏంటంటే కొంత సీరియస్ అయ్యేవారు. నువ్వు ధ్యానం చేస్తున్నావా అని అనేవారు. ఎస్ సార్ ధ్యానం చేస్తున్నాను. నాన్ వెజ్ మానేసావా, లేదు. నాన్ వెజ్ మానేసి కూర్చో అనేవారు. అంత నిష్కర్షగా చెప్పడం. అలాంటి సమయంలో కొంతమంది బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఆ సమయంలో అంటే అంత నిష్కర్షగా, అంటే మనకు వచ్చే జనాలు తక్కువైనా కూడా, ఎంతమంది ఉన్నారో 10 మందో 20 మందో 15 మంది అయినా జనాల్లా కాదండి. నేను ఏదైతే చెప్పాలో అది నిష్కర్షగా చెప్పాలి, ఆ రకంగానే చెప్పడం జరిగేదండి. అంతే అద్భుతంగా చెప్పారు. ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారనేవారు. ఎవరికైతే అందాలో వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు. మొదట్లో మేము కూడా కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తాం. ఏంటి ఇంత నిష్కర్షగా చెప్తున్నారు, అది అది కరెక్టేనా, గురుస్థానంలో ఉన్నవారు అలా మాట్లాడొచ్చా, అంత కోపం, ఒక్కొక్కసారి కోపం, షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన కొట్టేసేవారు. అది ఇలాగ ఏంటంటే ఎన్నో అనుభవాలు ఆయనతో తీసుకోవడం జరిగింది. అసలు ఒక్కొక్కసారి డౌట్ వచ్చేసేది, ఆయన వస్తున్నాడంటే ఒక భయం, గుండెల్లో భయం. ఎవరిని కొడతారు, ఎవరిని పిలిస్తే, ఎవరితో ఎంతగా రూడ్గా మాట్లాడి ఆయనతో ఆ, ఆ, ఆయన కొట్టడం జరుగుతుందో అని భయం వేసేది. ఎందుకంటే నాన్ వెజ్ గురించి చాలా ఎక్కువగా ఆ రోజే కాదండి, లాస్ట్ చివరి వరకు కూడా, ఆయన చివరి శ్వాస వరకు కూడా నాన్ వెజ్ గురించి ఆయన ఫైట్ ఎక్కువగా చేశారు. అది అది అందరికీ సత్యం, అందరికీ తెలిసిందే. ఓకే కానీ అలాగే మార్చారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని కూడా మార్చారు. ఓకే అలాంటి అద్భుతమైన మాస్టర్తో పరిచయం అవడం, అలాగే జన్మ ధన్యమైపోయింది అండి. అలాగే ఆయన ఆయనతో నడిచేటప్పుడు ఆయన ప్రోగ్రామ్ ఎట్లా సెట్ చేసేవారంటే ఫస్ట్లో ధ్యాన గ్రామీణం,
ధ్యాన గ్రామీణం అని పెట్టారు. ధ్యాన గ్రామీణం ఏంటి అను ధ్యాన గ్రామీణంలో అప్పుడు కొంత దానికి ఒక వీడియో ప్రమోట్ చేసేవారు అనమాట. శ్వాస అని, లేకపోతే ఇంకో వీడియో, ఒక 2-3 వీడియోస్ ఉన్నాయండి. ఈ ఆ ధ్యానం ఏంటంటే ఆ వీడియో తయారు చేసి, ఎస్, ఆ టైంలో మాకేంటంటే కేబుల్, సిటీ కేబుల్ ఉండేదండి మాకు. అనకాపల్లి ఏరియా మాది, అనకాపల్లి ప్రాపర్ ప్లేస్. సో ఆ ఏరియా అంతా కూడా మాకు కనెక్టివిటీ ఉండేది. సో ఆ ఆ క్యాసెట్లు వీడియోస్ తీసుకొస్తే అక్కడ ప్లే చేసేవాళ్ళం. ఉమ్, ఆ- అటువంటి సమయంలో ధ్యాన గ్రామీణం ఫస్ట్గా ఆయన టార్గెట్ ఎట్లా పెట్టాడు, ధ్యాన గ్రామీణం అంటే వీధి వీధికి వెళ్ళాలి. ధ్యాన గ్రామీణ స్థితిలో కూడా ముందుకు మొదలు పెట్టారు. జనరల్గా ఏంటంటే ఆయన వచ్చింది ఏదో ఒక సిటీ లెవెల్లో రావడం జరిగింది. ఇప్పుడు వరకు మనం చూస్తోంది అందరూ సిటీస్ లెవెల్లోని, ఏ మెట్రో సిటీస్లోని వాళ్ళు మనం చూడడం జరుగుతుంది. కానీ పత్రిజీ గారు ఎక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు, అందరినీ మొదలు పెట్టారు. ఎస్, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అని కూడా చూడలేదు. ఓకే, ధ్యానంకి వాళ్ళకి సిద్ధమై వచ్చారా లేదా, వాళ్ళు కూర్చోగలరా లేదా, అదే చూశారు. మీరు ఎంతమందినైనా తీసుకురండి, ధ్యానంలో నిలబడేవాడు నిలబడతాడు. నా ఆయన ఏదైతే నాన్ వెజ్ అనేది చెప్పడం ఆ కాన్సెప్ట్ మాత్రం 100% చెప్పేవారు, ధ్యానంలో కూర్చోబెట్టేవారు. అలాగే ధ్యాన గ్రామీణం అద్భుతంగా ఎన్నో ధ్యాన గ్రామీణ ఉత్సవాలు కూడా చేసుకున్నామండి. విత్ ఇన్ ఐ థింక్ ఒక 2 సంవత్సరాల లోపే గ్రామీణ విలేజ్లన్నీ తిరుగుతూ, సాటర్డే సండే లీవ్ వచ్చిందంటే కంపల్సరిగా డాక్టర్ జేకే గారు, మేము, అప్పాజీ గారు వీళ్ళంతా కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పడిపోయి ఆ, టోటల్గా ధ్యాన గ్రామీణకి వెళ్ళేవారు. సో ఆ గ్రామీణంలో చిన్న చిన్న ప్లేస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ క్లాస్ ఉన్నది అంటే పదండి నేను వస్తానేవారు. ఏంటి ఇంత ఇంత అంటే మనకి ఎంత తక్కువ మంది ఉన్నవారో ఆయన ధ్యాన గ్రామీణంలోకి వచ్చేసేవారు. ఓకే, అలాగే వీడియో ప్రాజెక్టులు చేసేవాడు. అలాగా ఒక 2-3 ఇయర్స్ పైనే ధ్యాన గ్రామీణం జరిగిందండి. దాని తర్వాత ధ్యాన గ్రామీణ అయిపోయింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఇమీడియట్గా ధ్యాన గ్రామీణం మొదలు పెట్టాం దగ్గర, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ పెట్టారు. అలా అలాగే ప్రతిదానికి ఒక ఇట్స్ టార్గెట్. ఏంటి ఎలా పెట్టేస్తున్నారు ప్రోగ్రామ్, ఇది అవ్వట్లేదు, దీని గ్రామ ఉత్సవాలు అంటే ఆ రకంగా ఉత్సవాలని కూడా లేదండి, ఎప్పుడు అలాగ అనుకోలేదు. అలా చేస్తామని అనుకోలేదు. ధ్యాన గ్రామీణ చేస్తున్నాం అనుకో, కానీ ధ్యాన గ్రామీణలో ఎన్నైతే ప్రోగ్రామ్ చేస్తామో ప్రోగ్రామ్స్ అన్ని చేసిన తర్వాత సక్సెస్ఫుల్, ఎస్, ధ్యాన గ్రామీణ ఉత్సవాలు చేద్దామని చెప్పారు. ఏంటి మళ్ళీ ఇందులో తీసుకెళ్తున్నారు అంటే, అక్కడికి వెళ్తే ధ్యాన గ్రామీణ ఉత్సవాలు ఏంటి, ఉత్సవాలు ఎలా చేస్తామంటే ఏమీ లేదయ్యా, హ్యాపీగా కూర్చొని అందరినీ ధ్యానంలో రప్పించండి. ఎవరెవరు ఏదేది విలేజ్లో చెప్పారో వాళ్ళందరినీ తీసుకురండి, ఒక దగ్గర తీసుకురండి, అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేద్దాం. అంతేనా ధ్యాన గ్రామీణ ఉత్సవాలు అంటే, ఎస్ అంతే అనేవారు. సో దానికోసం పబ్లిసిటీ చేసేయడం, హ్యాపీగా అందరిని తీసుకుని గ్యాదర్ అయ్యడం. ఓకే, ధ్యానం చేయించేవాడు, అందులో ఎంతో మంది మార్పు. అలా ఓకే, అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ అందులోని ఇమీడియట్గా ధ్యానం మన విలేజ్ నుంచి సిటీస్లోకి రావడం జరిగిందండి. ఏ సిటీస్లోకి అంటే ఆయన టార్గెట్ ఎట్లా ఉండేదంటే, ఒక ప్రోగ్రామ్ ఇన్కంప్లీట్ అవుతున్నా కూడా, ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ ఇంకొక ఇచ్చేసేవారు టార్గెట్. సపోజ్ మనం ఈ మంది టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇది 10,000 మెంబర్స్. ఆయన ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ పెడదామా, దీనికి ఒక 5,000 పెడదామా, ఒక 10,000 పెడదామా అని టార్గెట్ ఇచ్చేవారు. అసలు మనం ఉన్న స్థితి ఏంటి, మనకి 200 మందో 300 మందో వస్తున్నారు, మన ఏంటి ఒక 5,000 మందికి 10,000 మందికి మనం అరేంజ్ చేసేద్దాం, ఒక పెద్ద గ్యాలరీ, ఒక స్టేడియం తీసుకుందాం, ఆ స్టేడియం తీసుకున్న స్టేడియంలో మనకు క్లాస్ పెడదామని. ఏంటి ఇలాగనేస్తున్నారు అనేసి అనుకునే వాళ్ళమి. సో ఏదైతే ఉంది మనం తయారు చేద్దాం, మనందరూ రెడీ చేద్దాం. జీకే గారి గ్రూప్ అంతా కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా వెరీ స్పోర్టివ్గా అద్భుతంగా మా అందరితో కోఆపరేట్ అందరినీ కోఆర్డినేట్ చేసుకున్నారండి. ఎక్కడెక్కడికో తిరిగేవారు. ఓకే, డాక్టర్ గారు జీకే గారు ఆయన ఆ, ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఒక హాస్పిటల్ కూడా, నిజాం హాస్పిటల్ అని కూడా పెందుర్తిలో వేపకొండ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఆ హాస్పిటల్ వదిలేసి కూడా క్లాసులు రావడం జరిగింది. ఈ సమయంలోనే నేను 2000లో నా వార్తా జాబ్కి రిజైన్ చేశానండి. రిజైన్ చేసి నేను అనకాపల్లి వచ్చేసాను. సో నా ప్రాపర్ ప్లేస్కి వచ్చేసి అగైన్ అక్కడ కంప్యూటర్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని సో ఆ బిజినెస్ యాక్టివిటీ, కంప్యూటర్ సేల్స్ సర్వీస్ అన్నీ చేస్తున్నాం. సో ఆ టైంలో ది ఫస్ట్ టైం అంటే అనకాపల్లి సెంటర్లో ఒక కంప్యూటర్ సెంటర్ రావడం అనేది కొత్త. అప్పుడు ఇంట్రడక్షన్ అన్నమాట. గవర్నమెంట్ సెక్టార్లో కూడా లేదు, ఎక్కడ లేదు, బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఎక్కడ లేదు. సో ఆ టైంలో అనకాపల్లి స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన వెంటనే గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ కూడా నా దగ్గరకు వచ్చి కూర్చునిపోయాయి. సో హెవీ వర్క్స్ అన్నమాట వాళ్ళందరికీ. ఎన్టీఆర్ టైంలో, ఆ టైంలో కొంచెం రష్ ఇంప్లిమెంటేషన్
కంప్యూటర్ చంద్రబాబు నాయుడు రావటం, ఓకే, తెలుగులోనే అప్లికేషన్ పెట్టాలి, ఓకే, కంప్యూటరైజేషన్ ఉండాలి, హ్యాండ్ రిటర్న్ కాదు అని ఒక ఆర్డర్స్ కూడా జీవో పాస్ చేయడం జరిగింది. సో ఆ టైంలో హెవీ బిజీ వర్క్. కంప్యూటర్ అంటే తెలుగు వర్క్ అంటే కొత్తగా నేను నేర్చుకోవడం కంప్యూటర్లో, ఓకే. సో అంత బిజీ వర్క్లోని ఈ మధ్యలో మళ్ళీ ప్రోగ్రామ్స్. ఆ టైంలో 2000లోనే నేను ఒక మన మెడిటేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసామండి. సార్ కూడా రావడం జరిగింది. ఓపెనింగ్ అయితే మన తటవర్తి వీరరాఘవరావు చేశారు, భీమవరం తటవర్తి వీరరాఘవరావు చేశారు. దాని తర్వాతగా మనం పత్రిజీ గారు కూడా మన క్లాస్ రావడం అయిందండి, ఓకే. అలాగే ఏంటంటే ఆ టార్గెట్ ఇచ్చేస్తూ ఉంటే ఒకవైపు టార్గెట్ కనిపించేది, ప్రోగ్రామ్ టార్గెట్ కనిపించేది, వీక్లీ మేము షెడ్యూల్ చేసుకోవడం. జీకే గారు ఒకటి, ఆయన కూడా అట్లాగే పత్రిజీ గారు చెప్పారా వెళ్ళిపోదాం, ప్రకాష్ ఎక్కడున్నావు, రెడీ గెటప్, మనం వెళ్ళిపోవాలి, ప్రోగ్రామ్ చేయాలి, దానికోసం ఈ గ్రామాలు తిరగాలి ఆ గ్రామాలు తిరగాలంటే ఒకవైపు నేనేమో కంప్యూటర్ వర్క్లోని చాలా బిజీగా ఉండటం, ఓకే, ఇలా ప్రోగ్రామ్ చేసుకోవడం. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువగా ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఇంటికి ఒక రకం చెప్పాలంటే మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళేవాడిని కాదండి, ఓకే. అంటే ఆ బిజీ వర్క్లో ఉండేవాడిని, ఆ షెడ్యూల్లో ఉండేవాడిని. జస్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ నాకు గ్యాప్ దొరికేది. సో ఎర్లీ మార్నింగ్ 2-3 వరకు కూడా వర్క్ చేసిన రోజులు చాలా చాలా ఉన్నాయి, ఓకే. సో అటువంటి సమయంలో అది బ్యాలెన్స్ చేసుకొని ఒకవైపు ఏంటంటే ఏమైనా ఉందంటే మా శివప్రసాద్ గారు ఫోన్ చేశారు, ప్రకాష్ ఆ దగ్గర ప్రోగ్రామ్ మీరు ఏం చేస్తున్నారని. ఏమంటే సార్ అడగమన్నారు. సార్ ఏంటి ఇలాగే డైరెక్ట్ అయిపోతున్నారు, ఇలా అడగమండం ఏంటి, ఫోన్ చేయడం ఏంటి అని అనుకునేవాళ్ళం. కానీ రెస్పాన్స్ అయితే మనం చేయాలి కదా, మన యాక్టివిటీస్ చేయాలి. కాబట్టి ఎస్, ఆయన సంకల్పం మెయిన్. ఆయన సంకల్పం ఏదైతే పెట్టారో ఆ సంకల్పాన్ని మనం గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం మనకుంది. ఆయన అయితే పిలిస్తే రావడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. సో అటువంటి సమయంలో ధ్యాన గ్రామీణం, ధ్యాన పట్టణం అయిపోయింది, అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడు వచ్చినా ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆయనకి నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఎందుకంటే ఆయనతో ఒకసారి దెబ్బలు కూడా కాయడం జరిగింది. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతూ అది కొట్టడం కూడా జరిగింది. అంటే అదంతా ప్రతి దగ్గర అంటే ఈ మాస్టర్స్లో అంటే ఈ రోజు నేను ఓపెన్గా చెప్తున్నానండి, సీనియర్ మాస్టర్స్ ఆల్సో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఆయనతోటి చిన్న చంపదెబ్బలు కాసిన వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఆయన పరీక్షించేవారు, ప్రతి ఒక్కరిని పరీక్షించేవారు. అంటే ఒక చిన్న తప్పు మాట్లాడినా, ఓకే, ఆయనకి ఇష్టం లేని వర్డ్ మాట్లాడినా కూడా ఆయన అంతే దీనిగా రియాక్ట్ అయ్యేవారు. ఒక్కొక్కసారి చాలా కోపం అనిపించేది, ఏంటి ఇంత పెద్ద వ్యక్తిని కూడా ఆయన మాట్లాడేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఒక్కొక్కసారి కళాభారతిలో ప్రోగ్రామ్ అయిందండి. వైజాగ్ కళాభారతిలో ది గ్రేట్ మాస్టర్స్ అందరినీ, పెద్ద పెద్ద మాస్టర్స్ అందరి అంటే గురువులను అందరి ఆధ్యాత్మిక గురువుల్ని పిలవడం జరిగిందండి. ఒక 12 మంది ఇలాగా ఒక 2 days ప్రోగ్రామ్ జరిగింది మాస్టర్స్. ఆ 2 days ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు అండి ఒక గురూజీ ఉన్నారండి, ది గ్రేట్ మాస్టర్ మన ఈరోజు గరికపాటి వారు. సో ఆ గరికపాటి వారిని డయాస్ మీద పిలిచాము. మాట్లాడుతున్నారు. మొత్తం అంతా మన ఆస్థాన కవులు ఎట్లాగుంటారండి అట్లాగా ఒక్కొక్క గ్యాప్. ఎందుకంటే గురువులు కాబట్టి ఒకరికొకరికి దూరంగా ఉండడం స్థితి అది. సో అందరికీ సెపరేట్గా క్లోజ్గా కాకుండా గ్యాప్ ఇచ్చి చైర్స్ వేయడం జరిగింది. సో ఇట్స్ లైక్ ఏ డిబేట్ లాగా ఎవరి స్థితిని వాళ్ళు చెప్పాలి. అంటే ఒక్కొక్కరు గాయత్రి ఉపాసకులు ఉంటారు, లేకపోతే ఆంజనేయ ఉపాసకులు ఉన్నారు, అలాగే వేరే ఆంజనేయ, అలాగే వేరే మాస్టర్స్ అందరూ కూడా భక్తి భావం నుంచి వచ్చిన వాళ్ళే, భక్తి నుంచి ధ్యానంలో చెప్పడం. సో అటువంటి సమయంలో పత్రిజీ గారికి అలాగే ఈ గరికపాటి వారికి కూడా ఒక డిస్కషన్ రావడం జరిగిందండి. భక్తి భావంలోంచి ధ్యాన స్థితిలో రావడం ఒక మంచి టాపిక్లో మంచి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ సమయంలో డయాస్ మీద చెప్తే నమ్మరండి, మహా కోపం. ఆయన కోప్పడిపోయారు, పత్రిజీ గారు కోప్పడిపోయారు. చాలా రియాక్షన్. ఇంకేంటంటే అది కొట్టుకోవడం ఒక్కటే ఉంది. అంతవరకు తక్కిన గురువులు కూడా అందరూ ఏకమైపోయారు. వాళ్ళందరూ కూడా ఒకటే స్థితి. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక భావం నుంచి వచ్చారు, ఓకే, ఆ పూజల నుంచి స్తోత్రాల నుంచి అందులోంచి వచ్చిన వారు. ఒక్క పత్రిజీ గారు తప్పితే రిమైన్ ప్రతి ఒక్కరూ ఆ భక్తి భావంలోంచి ఆ భయంలోంచి వచ్చిన వాళ్ళే.
సో ఇటువంటి టోటల్ గురువులందరూ ఏకమైపోయారు, ఒక్క పత్రిజీ గారు చెప్తే. దగ్గర నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ డిస్కషన్ అయింది, చాలా ఆర్గ్యుమెంట్ అయింది. లాస్ట్కి గురువు స్థానంలో వాళ్ళు లేచిపోయారు. ఇంకా నేను వెళ్ళిపోతాను అన్న స్టేజ్ వరకు కూడా వెళ్ళడం జరిగిందండి. ఆ సమయంలో పత్రిజీ హ్యాస్ సరెండర్డ్. ఎస్, నేను నా దానికి స్టిక్ అయిపోతున్నాను, నా డెసిషన్ స్టిక్ అయిపోయాను. కానీ మీరు గురువులుగా ఉన్నారు కాబట్టి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ఎస్, మీరు మీ స్థానంలో కూర్చోండి, నేను నా స్థితిలో నేను ఉంటాను, మీ స్థితిలో మీరు ఏదైతే చెప్పాలనుకుంటే అది చెప్పండి అని. నిజంగా ది గ్రేట్ మాస్టర్ అన్నమాట. ఒక గురువు ఇంకొక గురువుకి సరెండర్ అవ్వడం అన్నది చాలా అరుదండి, ఎవరు ఉండరు సరెండర్ అవ్వరు. అటువంటిది అతనికి విలువిచ్చి, ఆయన ఆధ్యాత్మిక సేవకు విలువిచ్చి, అలాగే మనం ఏదైతే ఆధ్యాత్మికలో ఉన్నామో, ఓకే, ఎవరికి భేదాలు ఉండకూడదు, మీ మీ ధ్యాస మీది ఏదైతే చేస్తున్నారో అది మీ మీ దారిలో మీరు కరెక్ట్, నేను ఏదైతే చేస్తున్నా నా దారిలో నాది కరెక్ట్. సో అని అడ్జస్ట్ అయ్యి ఆ మాస్టర్స్తో ఆ మళ్ళీ అద్భుతంగా క్షమాపణ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏంటంటే సన్మానం కూడా చేయడం జరిగింది. ఆ టైంలో మేము ఉండేవాళ్ళం, అసలు ఆ థియేటర్లోంచి వెళ్ళిపోయాం బయటికి. ఏసి చాలా పెద్ద గొడవ అయిపోద్ది, ఇది చాలా మనకి నెక్స్ట్ నెక్స్ట్ మన ఏ మాస్టర్ ఉండరు, ఏ మాస్టర్ మనం పిలిచినా రారు అని అంత భయం వణుకొచ్చేదండి. ఏ మాస్టర్ చెప్తానమ్మరండి, ఒక్క శివప్రసాద్ గారు ఉండేవారు సార్ పక్క దగ్గరలో, తక్కిన మాస్టర్ ఒక్కరు ఉండేవాళ్ళం కాదండి, ఎవ్వరు కూడా, అందరూ దూరం దూరం, ఏ టైంలో ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. అలా ఎన్నో సందర్భాలండి. ప్రతి సందర్భంలోని ప్రతి క్లాస్ అయినప్పుడు కంపల్సరిగా ఎక్కడో దగ్గర మాకు ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అంత నిష్కర్షగా చెప్పేవారు. ఎవరినైనా డయాస్ మీద పిలిస్తే, ఎస్, ఎవరినైనా డయాస్ మీదకి మనం పిలిచామనుకోండి, ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం, ఒక మాస్టర్ని లేకపోతే ఒక పొలిటీషియన్ని, ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళని అందరికీ అందరినీ చెప్పాలి. సార్ ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా మనం చెప్పాలి అని అటువంటి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేసేవారు, డైరెక్ట్గా నాన్ వెజ్ గురించి వాళ్ళకి చెప్పేవారు. ఎస్, నువ్వు ప్రమాణం చెయ్యి, నాన్ వెజ్ మానేస్తున్నావు, నాన్ వెజ్ తింటున్నావు లేదా అని అడిగారు. ఎస్, తింటున్నానని తల ఊపి చెప్పడమో నోటితే చెప్పేవారు కాదు. లేదు, నువ్వు నోటితే చెప్పు అనేవారు. ఎస్, తింటున్నాడు, ఈ రోజు నేను మానేస్తున్నాను, నాకు మాట ఇయ్యను. సడన్, ఆ సడన్గా అనేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదండి తొందరగా. సో అటువంటప్పుడు నువ్వు చెయ్యు అని చెప్పేసి ఫోర్స్ చేసి కొంతమంది చేత అట్లాగే చేయించుకోవడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయిపోయాడు, నన్ను అవమానపరిచారు, ఈ డాష్ పొలిటికల్గా ఉన్న వాళ్ళు కొంచెం ఉంటుంది కదా మాస్టర్, కొంత ఈగో ఉంటుంది, నేను ఉన్న స్థితి ఏంటి, నన్ను మీరు ఎలా బైండ్ చేయడం ఏంటి, ఓకే, నన్ను కావాలని ఇన్సల్ట్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు అన్నట్టుగా ఫీల్ అయిపోయి డిస్కషన్ కూడా జరిగాయన్నమాట. సో ఈ సమయం మాకు డయాస్ మీదకి వెళ్ళాలంటే భయం. అంతా ఆర్గనైజ్ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి మేము అక్కడ ఉండేవాళ్ళం, దూరంగా ఉండేవాళ్ళం తప్పితే దగ్గరికి వెళ్ళేవాళ్ళమే కాదు. ఏం జరిగితే జరగని అండి. ఓకే, ఎస్, ప్రతిదీ మనం ఎవ్రీ టైం టార్గెట్ అండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిందంటే మళ్ళీ టార్గెట్ ఇచ్చేసారు, ఆయనలో ఎంత జీరో. ఆ సమయంలోనే ఆ సెకండ్లోనే అంతే ఆయనలో ఆ కోపం ప్రదర్శించి చెప్పేయాలి, అంతే, నేను చెప్పాల్సింది చెప్పాలి. సో నెక్స్ట్ టైం సపోజ్ అట్నుంచి రియాక్షన్ ఎక్కువగా ఉండుంటే సరెండర్, నాలో ఏమీ లేదు, నేను జీరో, మీరు కూడా అట్లాగే ఉండండి అంటే అసలు ఎంత ఇదైపోయారంటే ప్లీజింగ్ అయిపోయారు. తర్వాత ఇలాంటి గురువు ఎక్కడ దొరికారండి అనేవారు. ఈ మాస్టర్ని తీసుకొచ్చి మాకు ఈ డయాస్ని తీసుకొచ్చారు, ఆయన ఇంతలాగా ఆధ్యాత్మికంగా చెప్పి ఎంతో మాకు కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మాకు అవేర్నెస్ ఇచ్చారు, ధ్యానం అంటే ఏంటి, అలాగే మన ఆధ్యాత్మిక అంటే అంతా ఏంటి అని ఎంత నాలెడ్జ్ ఉందండి, ఎంత బుక్ నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఆ మాస్టర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. కానీ ఆ గురువులు అంటే మన పత్రిజీ గారు, మనం అయితే మనం సరెండర్ అయ్యాం, కానీ ఏ ఒక్కరు ఆ టైప్గా క్షమాగుణంతో లేరండి, యాక్సెప్ట్ చేసేవారు కాదు, ఆయన వంగేవారు కాదు. ఎందుకంటే ఆయన ఆ గురుస్థానంలో ఉన్నారు, నేను గొప్ప అనే స్థితిలో ఉన్నారు, నేను నేర్చుకున్నదే వేదం, నేను చేసుకున్నదే శాస్త్రం అనేవారు. కానీ పత్రిజీ గారు అదే శాస్త్రాన్ని చెప్పేవారు, ఆయన అదే వేదాన్ని చెప్పేవారు, అన్ని చెప్పేవారు, అన్ని బోధించేవారు. ఏది ఏది అడిగితే, ఏ శాస్త్రంలో అయినా ఎన్ని వేదాలు ఉన్నాయో, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో, ఏది అడిగినా కూడా అంతే అనర్గళంగా అదే దాన్ని అర్థం కూడా విడదీసి మరి చెప్పేవారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఎందుకండి ఈ కోపంలో ఉంటున్నారు, ఇంత నిష్కర్షగా చెప్తున్నారు అని డయాస్ మీద కూడా అడిగిన రోజులు ఉన్నాయి.
అంటే ఆయనలో తెలుసుకోవాల్సింది ఏంటంటే నిష్కర్షగా ఉన్న వ్యక్తి, ది కంప్లీట్ మ్యాన్. అందుకని ఈరోజు కూడా మనం చెప్పుకోవద్దు, ది కంప్లీట్ మ్యాన్ అంటే నిజంగా ది కంప్లీట్ మ్యాన్. ఈరోజు ఎంతో మంది మాస్టర్స్ ఈరోజు పత్రిజీ గారు లేకపోయినా నిజంగా వాళ్ళు 100% సరెండర్ అయిపోయారండి. 100% సరెండర్ అయిపోయారు. ఇప్పుడు చెప్తున్నారు, ఎస్ ఆ రోజు ఆయన చెప్పారు, మళ్ళీ మళ్ళీ వచ్చారండి ఆ మాస్టర్స్. మళ్ళీ మనం పిలిస్తే వచ్చారు, వస్తున్నారు, క్లాసులకి వస్తున్నారు, అటెండ్ మీటింగ్ మన ప్రోగ్రామ్ జరిగినప్పుడు వాళ్ళు పిలిస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి గురువుని మేము ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతమైన మాస్టర్ని ఎక్కడా చూడలేదు. అది ఏ అంటే ఏది చెప్పాలో శాస్త్రంగా చెప్పేవారు, భయంగా చెప్పేవారు, ప్రూవ్ చేసి చూపించేవారు. ఏది గొప్పతనం అంది, ఎందులో గొప్పతనం ఉంది, మీరు చేసే ధ్యానం అంటే పూజల్లో ఉందా, భక్తి స్తోత్రంలో ఉందా అన్న ఛాలెంజ్ చేసి మాట్లాడేవారు. అంత అద్భుతమైన ఛాలెంజ్ చేసే మాస్టర్ నేను నా జీవితంలో అయితే ఎక్కడా చూడలేదు. అలాగే అంత ఓపెన్ హార్టెడ్గా ఉండడం, మళ్ళీ కలిసిపోయి మాట్లాడడం అనేది అస్సలు జీరో. ఈరోజు ఆయన దగ్గర నేర్చుకున్నది అదొకటండి. నేను నాలో ఉన్నది ఆయనలో ఉన్నదాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అంటే ఆయన చూసి అంత కోపంగా, అంత ప్రదర్శనగా, అంత ఇదిగా చెప్పిన ఆయన మళ్ళీ సరెండర్ అయిపోవడం ఏంటి? నిజంగా పాద నమస్కారం చేసేవారండి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పాద నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసిన రోజులు కూడా అండి. ఎంతలాగా ఆయన ఒదిగిపోయారు చూడండి. నిజంగా అంటే నేను జీరో అయిపోయాను చెప్పారు. నాలో ఏ అహంకారం లేదు, మీలో అహంకారం. అక్కడ ఇమ్మీడియట్గా సరెండర్ అయిపోయారండి అందరూ. ఈయనలో అహంకారం లేదు, నాలోనే ఎందుకు ఉందనే క్వశ్చన్ వేసుకునేవారు మేము ఆ మాస్టర్స్. ఎందుకంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేసేవారు. సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి ఎటువంటి వారైనా కంపల్సరీగా ఆయన తప్పు ఒప్పుకోవాల్సిందే. నేను తప్పు చేశాను మహానుభావుడు, నేను తప్పు చేశాను, నీ నీ వంటి వారిని చూడలేదని ఆయన కూడా సరెండర్ అయ్యేవారు. అలాగ మాస్టర్స్ని ఎంతో మందిని చూడడం జరిగిందండి. మాస్టర్స్ రావడం జరిగింది, మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారండి. ఆయన లేకపోయినా ఈరోజు సార్ ప్రోగ్రామ్ అంటే 100% వచ్చి ఎస్ అటువంటి గురువు లేడు. ఆయన చెప్పిందే అద్భుతం. ఆయన ఇంతమందిని తయారు చేశారు. ఆయన లేకపోయినా ఈరోజు ఉన్నట్టే జరుగుతుందని ప్రతి మీటింగ్లోని ఎక్కడ ఏ గురువు వచ్చినా అక్కడ అదే రూపంగా చెప్పడం జరుగుతుంది. సో మనం కూడా మాస్టర్స్ ఈరోజు నేను నేను కూడా చెప్తున్నాను మాస్టర్స్ అందరు కూడా, నేను ఒక పర్సన్ ఉన్నా మార్చాలి. ఆయన మా వెంట అట్లాగే తిరిగారు అండి. బండి మీద వచ్చేవారు, ఒక విలేజ్కి వెళ్ళాలి సార్, అక్కడ క్లాస్ ఉంది అక్కడ వెళ్దామండి అంటే ఏ విలేజ్ అని అడిగేవారు కాదండి, ఎక్కడ ఎంత దూరం అని అడిగేవారు. పద పద అనేవారండి, అంతే. కూర్చొని రెస్ట్ ఉండేది కాదు. రాత్రి 11 అయినా ఆయన అద్భుతంగా మనతో పాటు కూర్చుండేవారు. అందరి తర్వాత అందరి ఎక్కడైతే ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, మళ్ళీ సజ్జన సాంగత్యం. ఎలాగుంది క్లాసు, బాగుందా, బాగా చెప్పానా, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి, ఆయనలో వచ్చేది ఏంటి వర్డ్, ఇంకా ఏంటి చెప్పు, చెప్పు అని అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏమనిపించాలో తెలియదు. ఏ గట్టి అప్పటికి ఇంకా ఇంకా కొట్టేస్తారేమో అని భయం. దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కాదు ఆయన. అందరికీ అద్భుతంగా ఎంతే. అలాగే ఆయన టైం అయిపోయింది అనుకుంటే గెట్ అవుట్ అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేవారు, అంతే. టక్కని అందరూ అలా డిస్పర్స్ అయిపోవాలి మళ్ళా. అంటే సిస్టమేటిక్గా ఉండేవారండి. మార్నింగ్ లేవాలంటే మార్నింగ్ అలా లేచిపోయారు. అద్భుతంగా, ఎంత అద్భుతం అంటే ఆ మాస్టరు, రియల్లీ గ్రేట్. ఆయనలాగే ఈరోజు కూడా మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నాం. ఒక క్లాస్కి ఉన్నా, ఒక వ్యక్తి ఉన్నా ఎవరొకరు మార్చాలి, అదే తపన. ఈరోజు అప్పటి నుంచి అండి, ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్, అంటే 97లో మొదలుపెట్టాను, 2000లో మెయింటెనెన్స్ సెంటర్ మొదలుపెట్టాను, స్టార్ట్ చేశాను. 2011 వరకు ఆయన సాధనలు మాతో సెంటర్కు 2 టైమ్స్ వచ్చారండి. ఆ సెంటర్ 2 టైమ్స్ వచ్చి మేడం నేను ఆ రూమ్లో ఒక పెద్ద మ్యాట్ వేశాను మాస్టర్. ఆ మ్యాట్ వేస్తుంటే ఆ మ్యాట్ మీదే కిందనే కూర్చొని ఉన్నారండి. ఒక 30 మెంబర్స్ వరకు మాస్టర్స్ వచ్చున్నారు రూమ్లో, అందరు కూడా ఆ మ్యాట్ మీద అక్కడే కూర్చున్నారండి. కూర్చో బాబా, కూర్చో బాబా, కూర్చోండి, అందరిని దగ్గర కూర్చోబెట్టుకొని. అసలు ఏ గురువు ఉంటాడు చెప్పండి, ఏ గురువు అలా ఉండరు. ఇంకొక జన్మ ఎత్తాలండి, ఏ గురువు అయినా ఇంకో జన్మ ఎత్తాలి. ఆయనలా ఉండాలంటే ఈ భూప్రపంచం మీద ఇంకో గురువు లేడు. లేడు అంటే ది కంప్లీట్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ వన్. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వన్, 100%. అది అంత అద్భుతమైన ది గ్రేట్ మాస్టర్. ఆయన బాటలోని ఈ రోజుకి నడుస్తున్నామండి. అద్భుతంగా సేవ. ఈ థ్యాంక్ యూ రోజుకి వచ్చి సార్, నేను థ్యాంక్ యూ. సెంటర్లో కూడా మాస్టర్
ఒక్క రూపాయి కూడా నాకు తెలియదు. ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ స్టిల్ నౌ ఈ రోజుకి నేను అంటే మన ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి జూమ్ క్లాస్ కూడా స్టార్ట్ చేసాము. ఓకే, గూగుల్ మీట్ ఉండేది, గూగుల్ మీట్లో క్లాస్ స్టార్ట్ చేసాం ఫస్ట్లో. దాని తర్వాత జూమ్ మీట్లోకి వెళ్ళాం. ఆ జూమ్ మీట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తాం, ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. 1 రూపీ సింగిల్ నయా పైసా సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు. ఓన్లీ ఏంటంటే నాకు నా వరకు వచ్చింది నేను సేవ్ చేయడం, వెళ్ళటం, క్లాసులు చెప్పుకోవటం, నలుగురికి హ్యాపీనెస్ ఇవ్వటమే మా ధ్యేయం. పత్రిజీ గారి జోబిలో కూడా ఒక్క రూపాయి అండి లాల్చీ వేసుకొచ్చేవారు సింగిల్ గాను. లాల్చీ తప్ప ఆయన దగ్గర ఏముండేది కాదు. అది ఆ జోబిలో ఒక పక్కనట్లుగా ఉన్నారు ఫ్రెండ్ సార్. ప్రాబ్లం అనుకుంటా. యా ఫ్రెండ్స్, వీక్షించారు కదూ మనం సొసైటీ కూడా చాలా చాలా నేర్చుకోవాల్సింది నిజంగా అయితే నిరంకారం అంటారు చూడండి. చేస్తారు. సార్ స్ట్రక్ అవుతున్నారు సార్. సూర్య స్థితిలో ఉంటాడు. పత్రిజీ గారు కూడా అంతే అద్భుతం. ఎస్ ఎస్ మేడం. స్ట్రక్ ఓకే, టైం అయింది. ఏందా మేడం? ఎస్ సార్, ఎస్ సార్, టైం ఎస్. అయిపోయింది. ఓకే, యా, నో ప్రాబ్లం సార్. ఒక 2 మినిట్స్ థ్యాంక్ అండి. యూ సో మచ్. మీరు ఎస్ అన్నారు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నారంటే, నేను పత్రి గారితో నడిచాను కానీ నాకు పత్రి గారితో అంత సాంగత్యం లేదని. ఇంత పెట్టుకుంటారు కదండి సార్ ఎక్స్పీరియన్స్. ఎస్ లేదని చెప్పారు. ఎస్ సార్, నాకు ఉన్నాయి అర్థమైంది మేడం. ఏంటంటే, పత్రి గారు ఎక్కడ నెగ్గాల గారు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు, ఎస్, నిరూపించిన వారు 100%, 100% మేడం, కదా. 100% అది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అంటే వెరీ మచ్. ఎస్ మా. లేదు సార్, అలా ఎవరైనా మనల్ని అవమానించారంటే మనం మనసుకు చాలా తీసేసుకొని సో మనమైనా కోపంగా వెళ్ళిపోతాం అక్కడ ఎస్, నుంచి. షూర్ షూర్. ఎస్ వద్దుపో వీళ్ళతో ఏంటి అని చెప్పేసి. కానీ ఆయన మళ్ళీ దాన్ని సెర్చ్ సెర్చ్ చేసుకోవడం అని కాదు, కానీ ఆయన మళ్ళీ దాన్ని ఇచ్చేసుకొని వాళ్ళని ఎస్ అలా అడగడం ఏంటి సార్? ఎస్ మేడం. మనకంటూ ఒకటి ఉంటుంది కదా, అనేది ఒకటి ఎస్ ఉంటుంది కదా, అది లేదు ఎస్ ఆయనలో. నిజంగానే జీరో. లేదు లేదు మేడం. అందుకే ద కంప్లీట్ మ్యాన్ హీరో అయ్యారు అనమాట. ఎస్, 100% అండి. కంప్లీట్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్. వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఎస్, వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఇది ఈ రోజు మాస్టర్స్ అందరూ వచ్చి డయాస్ మీద అదే చెప్తున్నారండి. హీఈస్ ద ఓన్లీ 1 పర్సన్. అలా సరెండర్ అయ్యే గురువుని ఎక్కడ చూడలేదండి. మెయిన్ ఏంటంటే ఆయనలో ఏదైతే ఉందో చెప్పడం, సరెండర్ అండి. ఏదైనా ఉన్నదంటే తప్పు ఉన్నదనుకో అక్కడ సరెండర్ అయిపోయేవారు. అది ఆయన తప్పు లేకపోయినా ఓకే, గురువుకి అక్కడ ఆ స్థానంలో మనతో పాటు మన ఆహ్వానం మంచి వచ్చిన వాళ్ళకి ఆయన గౌరవం ఇచ్చేవారు. ఆయన అవమానించి పంపించేవారు కాదు. ఆయన ధ్యేయం అది. ఏ గురువుని కూడా అవమానించి పంపించలేదు. ఈయన తక్కువ అని కూడా చెప్పలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఈయనేం చెప్పాడు అంటే జనరల్గా మనం అనుకుంటాం, ఆడేటి వాడు ఏదో చెప్తాడు అని కానీ అటువంటిది ఏ గురువు వెళ్ళిపోయినా కూడా ఏ గురువుని కూడా ఒక్క మాట అన్న రోజు లేదండి. ఆయన గురించి మళ్ళీ డిస్కస్ చేసిందే లేదు. అక్కడ జీరో అయిపోయేవారు. అక్కడే టోటల్గా జీరో. కంప్లీట్ మ్యాన్ యొక్క మూవీ వస్తే ఎలా ఉంటుంది సార్? అద్భుతం మేడం, చెప్తున్నాం కదా, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఆది శంకరాచార్యులు అప్పుడు స్టార్ట్ చేశారంటారు. ఓకే, ఆధ్యాత్మిక అంతా అందరి ప్రపంచాన్ని అందరికీ తెలిసే భారతదేశాన్ని అంతటికి ఆయన ఏకైక గురువుగా ఒప్పుకున్నారు. అప్పుడులేని ఆ గురుస్థానం ఇచ్చారు ఆది శంకరాచార్య గారు. సో అటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఆయన అప్పుడు ఉన్నారు కాబట్టి మనకి ఇప్పట్లో తెలియదు కాబట్టి మూవీ కనుక తీస్తే రీచ్ అవుతుంది సార్, అందరికి చూస్తారు కదా, తెలుసుకుంటారు కదా ఆయన అంటూ ఒకప్పుడు ఉన్నారని. కానీ పత్రికారు మన మధ్యలో ఉండి వెళ్ళిన వారు, ఈ మధ్యలోనే ఉండి వెళ్ళిన వారు. ఆల్మోస్ట్ మీరంతా కూడా చూసారు సార్. మేమంటే కొంతవరకే చూసాం, ఇంకా చూడని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళు మరి మూవీ తీస్తే ఇంకేమి సార్, ఇంకా ఏం తెలుసుకోవాలంటారు? మూవీ ద్వారా ఎలా రీచ్ అవుతుంది? 100% మేడం, నేను చెప్తున్నాను కదా, గురువులే ఈ రోజు పంపిస్తారు. ఈ ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ప్రతి ఒక్కరిని పంపిస్తారు, వెళ్ళండి ఆ సినిమా చూడండి, పత్రిజీ గారి తాలూకా ఆచరణ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన చెప్పినట్టుగా సత్యం ఎవరు చెప్పలేదు. ఈ రోజుకి వచ్చి నేను ఛాలెంజ్ చేస్తాను, సత్యాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి, ది కంప్లీట్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్, దిస్ బ్రహ్మ సుభాష్ పత్రి గారు. మీరు ఎన్ని క్లాసులటో వెతకండి, ఎన్ని వీడియోలటో చూడండి మాస్టర్స్. ఓకే, ఏ ఒక్క మాస్టర్ కూడా మన పత్రిజీ గారు చెప్పినట్టు లేదు. అది అంత క్లారిటీతో వచ్చిన వ్యక్తి
ది వన్ అండ్ ఓన్లీ పర్సన్. యూనివర్స్ మొత్తానికి ఒక్కరేనండి, ఈయన ఒక్కరే. మీరు చూడండి, ప్రతి గురువు ఈ రోజు చూడండి, ధ్యాన యజ్ఞాలు అయినప్పుడు ఎంతో మంది గురువులు వస్తున్నారు, మన ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నారు. ఏ అవును. ఒక్కరైనా పత్రిజీ గారి నుంచి వేరేగా చెప్పడం జరిగిందండి? లేదు. ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ లేదు. సరెండర్ అయిపోయారు. ఈ రోజు అవును సార్. ఈయన చెప్పింది సత్యం అని ఒప్పుకున్నారండి అందరూను. ఈయన నడిచిన మార్గం సత్యం. అది ది బెస్ట్ రోలర్ కింద, అడ్మినిస్ట్రేటర్ కింద ఒక రకంగా చెప్పాలంటే, ఇంత మందిని తయారు చేసంటే హీఈస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. యా. గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి వరల్డ్ మొత్తంలోనే ఈ రోజుకు ఆయన లేకపోయినా అడ్మినిస్ట్రేషన్ ఇంకా అద్భుతంగా జరుగుతుంది అంటే మరి ఏంటి చెప్పండి మేడం. ఈజ్ ఎ Yes, గ్రేట్ sir. రూలర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గ్రేట్ మాస్టర్. వరల్డ్ మొత్తానికి ది గ్రేట్ మాస్టర్ అన్నమాట. Yeah. ఎక్కడైనా ఉందండి Superb, sir. మాస్టర్? ఎక్కడైనా sir. ఏదైనా ఒక గురువు, అంటే గురువు కాదండి, ఒక సంస్థను స్థాపించిన వ్యక్తి లేకపోతే ఏమవుతున్నాయి సంస్థలు? ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. రాజస్థాన్లో రాజస్థాన్లో ఒక మఠం ఉందండి. వాళ్ళకి 60,000 మంది భక్తులు ఉన్నారు. 60,000 మంది భక్తులు ఉన్నారు. ఈ 60,000 మంది భక్తులు కూడా వాళ్ళ గురువు ఉన్నారు. ఆ గురువు ఏంటంటే ఆకస్మికంగా బాడీ వికెట్ చేశారు. రీసెంట్గా అది కూడా జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగిందండి. ఈ 60,000 మంది భక్తులకి ఇంకో గురువు లేడు ఈరోజు, మొన్నటి వరకు గురువు లేడు, గురుస్థానం లేదు. వాళ్ళకి ఏం చేయాలో, ఆ సంస్థని ఏం చేయాలో, ఎవరికి ఇవ్వాలో, ఎవరు గురు స్థానంలో ఉన్నారో కూడా తెలియదు. ఓకే అండి. అటువంటి సిస్టంలో రీసెంట్గా ఏం చేశారంటే, మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ దాజీ గారికి వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నారు. సార్, మాకు అంటూ ఒక గురువు కావాలి, సో మీరు గురుస్థానం తీసుకోండి, మేము ఈ 60,000 మంది భక్తులను, ఓకే, మేమందరూ మీ సంస్థలో ఉంటాము, మా సంస్థ ఎట్లా ఉంటుంది, మాకు మీరు గురువుగా యాక్ట్ చేయండి, ఆ గురుస్థానం తీసుకోండి అని 60,000 మంది కూడా ఆయన గ్రూప్లో జాయిన్ అయ్యారండి, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో. ఓకే, అక్కడ ఏంటంటే గురుస్థానం లేకపోతే ఇంతమంది కూడా 60,000 మంది భక్తులు వాళ్ళకి అగమ్య గోచరంగా ఉన్నారు. ఎవరు ఆ స్థానం భర్తీ చేస్తారు? మరి అదే స్థితిలో మనకి గురుస్థానం ఎవరున్నారు చెప్పండి మేడం? మనకి గురువుగా తన తదనంతరం ఎవరైనా ఈయన గురువు అని చెప్పారా? సత్సాయిబాబా చనిపోయినప్పుడు ఆయనకి ఆయన కుమారుడుగా తీసుకున్న అతన్ని గురుస్థానం ఇచ్చారు. ఆయన నెక్స్ట్ ఉంటాడని చెప్పడం జరిగింది. అలా తక్కిన సంస్థలు వదిలేయండి. బట్ ఇలాగా ఆ గురుస్థానం మన సంస్థలో ఎక్కడిచ్చారు? PSSM లో ఎవరికి ఇచ్చారు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరికి ఇచ్చారు? ఆ గురుస్థానం లేదే, అక్కడ జీరో. ఆయనకి తెలుసు ఆయన ఈ దేహాన్ని వదిలిపెడుతున్నారు తెలుసు, కానీ ఆ గురుస్థానం ఇవ్వలేదు ఎవరికి కూడా. కానీ మరి సంస్థ ఏమైపోయినట్టు? ఒక్క సంవత్సరం ఇక్కడ సార్ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వెంకట్ గారు అన్నారు, సో ఒక్కసారి మాట్లాడిద్దాం మరి సార్ ఇక్కడ. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ వెంకట్ సార్. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. సత్యాలు చెప్పేసాం సార్. సార్, మన పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ సంబంధించిన ట్రైలర్స్ ఏమైనా చూసారా సార్? చూసాం సార్. ఫస్ట్ లో మీకు పంపించారు కదా ఒకటి, ఫస్ట్ ట్రైల్ వచ్చింది చూసాం. ఓపెనింగ్ అని మళ్ళీ సెకండ్ సెషన్ ఏదో స్టార్ట్ చేసామని చెప్పేసి సెకండ్ సిరీస్ స్టార్ట్ చేసామని యాడ్ కూడా చూసాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, అవును సార్. ఎస్ సార్, బ్యూటిఫుల్ సార్. చాలా క్లారిటీ, చాలా అద్భుతంగా ఇస్తున్నారు మీరు నిజంగా. ఎస్, సూపర్ సార్. అయితే మీకు మీ వరకు వచ్చే ఉంటుంది. మనం పత్రిక ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని మూవీ లాగా మనం 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అన్న విషయం మీ దాకా వచ్చే ఉంటుంది సార్. విన్నారా సార్ ఈ విషయం? ఈ న్యూస్ విన్నారా? లేదు సార్, అది వినలేదు. మనం ఆగస్టు 31 పత్రి మేడం బర్త్డే రోజు మనం తెలంగాణ, ఆంధ్ర అంటే కర్ణాటకలో 100 థియేటర్స్ లో మనం మూవీ లాగా రిలీజ్ చేసుకుంటున్నాం పత్రి గారి ఈ డాక్యుమెంటరీని సార్. ఎస్ సార్. సో ఆ కార్యక్రమాల్లోనే ఉన్నాం. ఏదైతే మనం ఇంత ముందు షూటింగ్ స్టార్ట్ చేసి కొంత మిగిలిపోయిందో అది మనం ఈ జనవరి నుంచి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం అండి. ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేసి ఇదంతా పూర్తి చేయడానికి. అందులో మనం కొంత సక్సెస్ అయ్యాము, ఇంకా కొంత రావాల్సి ఉంది. ఇంకా అది ఈ నెల అంతా కూడా షూటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చేసి నెక్స్ట్ మంత్ 31కి అంతా థియేటర్ లో రిలీజ్ చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సార్.
అది ఓకే విషయం. ఓకే సో సార్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సార్ క్లాసెస్ బాగా చెప్తున్నారు. నేను చాలా చోట్ల మీ క్లాసెస్ ఇట్లా చూశాను. కొంచెం ఎస్ సార్ మీరు ప్రతి క్లాస్ లోనూ కొంత పత్రిగారి బ్రహ్మర్షి పత్రిజీ ఈ డాక్యుమెంటరీ సిరీస్ కి ప్రతి ఎస్ సార్ పిరమిడ్ మాస్టర్ కాంట్రిబ్యూట్ చేసేలాగా కొంచెం అందరినీ మోటివేట్ చేయాలి సార్. ఓకే ఓకే సార్ తప్పకుండా అది సార్, తప్పకుండా ఎందుకంటే మనకు పెద్ద టైం ఏం లేదు, ఈ నెలే ఉంది టైం. ఎస్ సార్ ఓకే చేసుకుంటే ఎస్ మనం కంప్లీట్ చేసి దీన్ని మంచిగా థియేటర్స్ లో రిలీజ్ చేసుకొని ఏమంటారు, ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయొచ్చు ఒక పెద్ద స్థాయిలో. సార్ అది ఓకే ఓకే చిన్న సార్ విషయం ఏం కాదు 100 ఎస్ థియేటర్స్ లో రిలీజ్ చేయడం అన్నది. ఎస్ సార్ సో అది సార్. సో మనకి ఇంకా చాలా అవసరం ఉంది, కాబట్టి ఎస్ మీరు సార్ కూడా ఒక చెయ్యి వేసి ఇది తప్పకుండా పూర్తి సార్ అవ్వడానికి మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి సార్. ఎస్ సార్ తప్పకుండా తప్పకుండా చేద్దాం సార్. పత్రిజీ గారు ఎస్ సార్, ఈరోజు యూనివర్సిటీని పాలించే అద్భుతమైన మాస్టర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఐఎస్సి ఎంతమందికి ఆ ధ్యాన జాగ్రత్త అయిపోయింది కదా. ఆయన అనుకుని ఏదైతే అవును. ఉందో సాధించేశారు. ధ్యాన ఎస్ విశ్వం సార్, కూడా ఎస్. అయిపోయింది. ది 21st డే ఆఫ్ డిసెంబర్ ధ్యాన విశ్వం ఆయన ఏదైతే ఆ సంకల్పం పెట్టారో మా ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేశారు. అదే అవును. రోజున ఈ రోజు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చిందంటే మరి ఆయన అద్భుతమైన సంకల్పం కదా సార్. ఎస్ సార్. ఈ సార్ ఈ అయితే ప్రకాష్ గారు, సార్ చిన్న విషయం ఏంటంటే, మనం ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ లో పెట్టుకున్నాం. ఎస్ సో సార్ ఇప్పుడు శిరీష గారు యుఎస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్ ఎస్ మేడం ఉన్నారు. మేడంది మనం మెసేజ్ విన్నాక సార్ మీరు ఉంటారు కదా సార్, మనం దీని గురించి మరి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్ ఉంటా సార్ ఉంటాను ఎస్ సార్. సార్, థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ నమస్తే.